హాయ్ అండి. అందరికీ నమస్కారం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తేనే కదా మేము కొంచెం ముందుకు వెళ్ళేది. మరిన్ని వీడియోలని మీ ముందుకు తీసుకొచ్చేది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే బిగ్ బాస్ షోకి ఏ సెలబ్రిటీస్ రాబోతున్నారో తెలుసుకుందాం మనం. ఇప్పుడైతే సెలబ్రిటీస్ అంటే ఎవరో తెలుసా? అది కూడా తెలీదా అని అంటారా ఏంటి? అదేం లేదండి. మీ అందరూ తెలుసని నాకు తెలుసు. కానీ ఎందుకు అంటున్నానంటే సెలబ్రిటీస్ అంటే ఒకప్పుడు మనలాంటి నార్మల్ పీపులే. వాళ్ళు కష్టపడ్డారు. కష్టపడి ఆ స్టేజ్‌కి వెళ్లారు. అలాగే బిగ్ బాస్ కూడా ఇప్పుడు మనలాంటి నార్మల్ పీపుల్ సెలబ్రిటీస్ కావడం కోసం అగ్ని పరీక్ష షో పెట్టేసాడన్నట్టు. మీ అందరికీ తెలిసిందే కదా! ఎందుకంటే ముందు అగ్ని పరీక్షకు వెళ్తారు. అందులో సెలెక్ట్ అయిన వాళ్ళే బిగ్ బాస్ షోకి వెళ్తారన్నట్టు. అగ్ని పరీక్ష షోలోని ఆడియన్స్‌కి వాళ్ళేంటో ప్రూవ్ చేసుకొని ఆడియన్స్‌కి కనెక్ట్ అయిపోతారు. అందులో గెలిచిన వారు బిగ్ బాస్ షోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళేంటో ప్రూవ్ చేసుకున్న సెలబ్రిటీస్‌కి ఇప్పుడు అగ్ని పరీక్షలో సెలెక్ట్ అయిన కామనర్స్‌కి వీళ్ళిద్దరూ కూడా అప్పుడు ఈక్వల్ అయిపోతారన్నట్టు. ఎందుకంటే ఆల్రెడీ ఆడియన్స్‌కి వీళ్ళందరూ కనెక్ట్ అయిపోయి ఉంటారన్నట్టు. సో, వాళ్ళకి ఎలాంటి తేడా ఉండదు. ఇద్దరు సెలబ్రిటీస్ అయిపోతారు. అప్పుడు ఈక్వల్ ఉంటుంది కాబట్టి బిగ్ బాస్ ఈ విధంగా ఆలోచించాడేమో అని నాకనిపించింది. ఒకవేళ మీలో ఎవరికైనా ఇక్కడ గాని మీకు బిగ్ బాస్ షోకి వెళ్ళాలని ఒకవేళ మీకనిపిస్తే, మీరేంటో ప్రూవ్ చేసుకోవాలని ఒకవేళ అనిపిస్తే వెళ్ళండి. మీరేంటో ప్రూవ్ చేసుకోండి. ఎందుకంటే అప్పుడే కదా మీరేంటి అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. మనలాంటి నార్మల్ పీపుల్స్ కోసం కదా ఈ విధంగా షో పెట్టింది. వాళ్ళు వెళ్ళాలని ఖచ్చితంగా అనుకున్న వాళ్ళు తప్పకుండా వెళ్ళండి. కానీ వెళ్ళే ముందు ఒక చిన్న పని చేయండి. ఎందుకంటే వాళ్ళు వెళ్ళడానికి ఒక ఇంట్రొడక్షన్ వీడియో చూపిస్తా కదా! అప్పుడు మీలో ఇలాంటి ఫియర్ అనేది లేకుండా 3 మినిట్స్ వీడియో కట్టే, కొట్టే, తెచ్చే అన్నట్టుగా 3 మినిట్స్ వీడియో చేయండి. ఆ వీడియోలో మీరేంటి అనేది ఫుల్లుగా ఆడియన్స్‌కి అర్థమైపోవాలి. అప్పుడు ఆడియన్స్ మీరేంటో అనేది తెలుసుకుంటారు. మీరేంటో అప్పుడు మీ టాలెంట్ ప్రూవ్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మాలాంటి నార్మల్ పీపుల్స్ గూడా మీలో ఉన్న టాలెంట్‌కి సపోర్ట్ చేస్తారు. ఖచ్చితంగా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు. ఒకవేళ మీలో ఎవరికైనా ఇప్పుడొచ్చే వాళ్ళలో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు సపోర్ట్ చేయాలని ఒకవేళ అంటే సపోర్ట్ చేయండి. వాళ్ళ టాలెంట్‌ని మనం సపోర్ట్ చేస్తేనే కదా! వాళ్ళేంటో ఇంకాస్త ప్రూవ్ చేసుకొని ముందుకు వెళ్తారు. సో, ఇప్పుడు 'బిగ్ బాస్' షోకి ఎవరు రాబోతున్నారనేది మనం తెలుసుకుందాము. ఇప్పుడు ఎక్కువగా ఎవరి పేర్లు వినిపిస్తున్నాయంటే 'తేజస్విని గౌడ్.' తనేంటో ప్రతి ఒక్కరికి తెలుసు కదా! ఆల్రెడీ 'బిగ్ బాస్' షోకి ఒకసారి వచ్చి వెళ్ళింది. తన ఫేస్ అందరికి తెలుసు. ఎందుకంటే తనంటే నిజంగా గుడ్ పర్సన్. ప్రతి ఒక్కరితో చాలా బాగా మాట్లాడుతుంది తనంటే. తను కూడా ఒక సెలబ్రిటీ కదా! అలాగే 'అశ్విని', 'నూకరాజ్'. 'నూకరాజ్' కూడా తనలో ఒక టాలెంట్ ఉంది. ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు. ఒకవేళ 'బిగ్ బాస్' షోకి వచ్చాక కూడా తనేంటో ప్రూవ్ చేసుకుంటాడు. తను కూడా గుడ్ పర్సన్. ప్రతి ఒక్కరు కూడా తనేంటో ప్రూవ్ చేసుకోవడానికే వస్తారు గదా! మరి అచ్చాక ఎలా ఉంటదనేది చూడాలి మనము. అలాగే 'మేడ్ ఫర్ ఈచ్ అదర్' షోలో మీ అందరికి తెలిసిన వాళ్ళే కళ్యాణ్, సోనియా, మహేష్ బాబు, అలాగే 'హరి' ఈళ్ళు గూడా వస్తున్నారని అంటున్నారు. అలాగే కుకింగ్ విత్ జాతిరత్నాలలో అశ్విని, పల్లవి వీళ్ళు కూడా వస్తున్నారని వీళ్ళ పేర్లు వినబడుతున్నాయి. ఖచ్చితంగా వీళ్ళు వస్తున్నారని 100% చెప్పలేము. ఎందుకంటే లిస్ట్ ఇంకా రిలీజ్ కాలేదు. కానీ బయట టాక్ ఏంటంటే వీళ్ళు వస్తున్నారు అని బాగా టాకొస్తుంది. కానీ వీళ్ళలో ఎంతమంది వస్తున్నారు? అందరూ వస్తున్నారా? లేదా? అనేది ఇంకా కన్ఫర్మ్‌గా తెలియదు. వీళ్ళలో ఎవరు వస్తే మీకు బాగుంటుంది? మీరు ఎవరికి సపోర్ట్ చేయాలి అనుకుంటున్నారో కామెంట్ చేయడం మర్చిపోకండి.